సార్వత్రిక ఎన్నికల తర్వాత వైసీపీ నేత జగను ఆ పార్టీ రాష్ట్రంలో ఘోరంగా ఓడిపోవడం 11 అసెంబ్లీ స్థానాలకే పరిమితమైంది. అసెంబ్లీలో ప్రతిపక్ష హోదా కూడా రాలేదు. ప్రస్తుతం ఇప్పుడు ఆ పార్టీలో ఉన్న నేతల్లో ఎంతమంది పార్టీలో మిగులుతారు, ఎంతమంది బయటికి వెళ్ళిపోతారు అనేది పెద్ద చర్చనీయాంశంగా ఉంది. ఇప్పటికిప్పుడైతే దీని మీద పెద్ద సీరియస్గా తీసుకోవాల్సిన అవసరం లేకపోయినా శాసన మండలిలో వైసీపీ ప్రధాన అధికార పక్షంగా ఉంది. ఇప్పటికీ వాళ్ళకి 35 మంది ఎమ్మెల్సీలతో ప్రధాన హోదాలో ఉన్నారు. అధికారంలో ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ శాసనసభలో చేసే బిల్లులు వాటన్నిటికీ కూడా శాసన మండలిలో ఆమోదం పొందాల్సి ఉంది. మెజార్టీని దృష్టిలో ఉంచుకొని ఆ బిల్లును తిరస్కరించడం కానీ సెలెక్ట్ కమిటీకి పంపి కొంచెం అధికార పార్టీని చిక్కుల్లో పెట్టడానికి శాసనమండలి ఒక ఆయుధంగా ఉంటుందనే భావనలో వైసీపీ నేతలు ఉన్నారు. దీంతో ఈ శాసనమండలిలోని ఎమ్మెల్సీలను, వైసీపీకి చెందినటువంటి ఎమ్మెల్సీలను కొంతమందిని తెలుగుదేశంలో లాగితే సమాన బలం ఉండి ఉంటుందనేటువంటిది తెలుగుదేశం నేతల వ్యూహంగా ఉంది. అదే ఎన్నికలైపోయిన ఈ నెల రోజుల లోపల సుమారుగా ఒక 10-15 మంది ఎమ్మెల్సీలు తెలుగుదేశంలో చేరడానికి సిద్ధంగా ఉన్నట్టు సంకేతాలు వస్తున్నాయి. మరోవైపు ఇప్పటికే ఎన్నికల ఫలితాలు వచ్చిన తర్వాత వైసీపీ నుంచి మాజీ మంత్రులు సిద్ధా రాఘవరావు ప్రకాశం జిల్లా, తర్వాత గుంటూరు జిల్లాకు చెందినటువంటి రావెల కిషోర్ బాబులు ఆ పార్టీకి రాజీనామా చేసి ఇప్పటికే బయటకు వచ్చేశారు. ఇంకా ఏ పార్టీలో చేరతారనే దాని మీద స్పష్టత లేదు. ఎన్నికల సమయంలో ఆ పార్టీకి సంబంధించినటువంటి శాసన మండలి సభ్యులు అంటే ఎమ్మెల్సీలు సి రామచంద్రయ్య, ఇక్బాల్ పార్టీకి రాజీనామా చేశారు. ఇట్లా రకరకాల పరిణామాలతో వైసీపీలో ఎంతమంది ఉంటారు, ఎంతమంది పోతారు అనేది చర్చనీయాంశంగా ఉంది. ఆ ఉన్న నేతల్ని అంటే ఎమ్మెల్సీలని కానీ ఇటు ఎమ్మెల్యేలు కానీ మాజీ మంత్రులు వీళ్ళందరినీ కాపాడుకోవడానికి శతవిధాల జగను ఆ పార్టీ నేతలు ఎన్నో ప్రయత్నాలు చేస్తున్నారు. దీనిలో భాగంగా ఇటీవల తాడేపల్లిలో ఆ పార్టీ అంతర్గతంగా వివిధ జిల్లాల పార్టీ నేతలతో జగన్ మాట్లాడుతూ కొంతమంది మండలి సభ్యులు, ఎమ్మెల్యేలు, మాజీ మంత్రులు ఎన్నికల ఓటమి తర్వాత బయటికి వెళ్ళే అవకాశాలు ఉన్నాయనేటువంటిది అధినేత జగన్ దృష్టికి తెచ్చారు. దీన్ని దృష్టిలో పెట్టుకొని ఉండేవాళ్ళు ఉంటారు, పోయేవాళ్ళు పోతారు, ఇబ్బంది ఏం లేదని చెప్పని తీవ్రంగానే వ్యాఖ్యలు చేశారు. అంటే గతంలో అసలు మా పార్టీ ప్రారంభమైందే తన తల్లి విజయలక్ష్మి తనతో పాటే ప్రారంభమైంది, తిరిగి అక్కడి నుంచే నేను పార్టీని మళ్ళీ మొదలు పెడతాను అనేటువంటి ఒక నిరాశ నిస్పృహలతో మాట్లాడాడు. దీంతో ఎక్కువ మంది వెళ్ళిపోతారనేటువంటి వాతావరణం ఇప్పటికే వచ్చింది. ఒక 6-7 ఎమ్మెల్సీలు ఇప్పటికే తెలుగుదేశంలో చేరడానికి సిద్ధంగా ఉన్నట్టుగా సంకేతాలు పంపించారు. ఒక 2-3 ఎమ్మెల్సీలని తెలుగుదేశం వాళ్ళు చేర్చుకోవడానికి ఇష్టపడలేదు. ప్రధానంగా ఒక మహిళా ఎమ్మెల్సీని పార్టీ చేర్చుకోమని స్పష్టంగా చెప్పింది. గతంలో ఆమె తెలుగుదేశం పార్టీ నుంచే వైసీపీలోకి వెళ్ళారు. ఇప్పుడు మరలా వైసీపీ నుంచి తెలుగుదేశంలోకి రావడానికి సిద్ధంగా ఉన్నట్టు చెప్పినా తెలుగుదేశం వాళ్ళు గ్రీన్ సిగ్నల్ ఇవ్వలేదని తెలుస్తోంది. ప్రధానంగా అప్పట్లో ఆమె వైసీపీ ఎమ్మెల్సీగా ఉన్నప్పుడు చంద్రబాబు సతీమణి భువనేశ్వరి, వాళ్ళ కోడలు బ్రాహ్మణి, ఇతర పార్టీ నేతల మీద చంద్రబాబు మీద ఇష్టం వచ్చినట్టు అవాకులు చెవాకులు పేలి పెద్ద ఎత్తున ఆరోపణలు చేసింది. అయితే అప్పట్లో జగన్ దృష్టిలో పట్టడం కోసమే ఇవన్నీ చేశాను, అటువంటి ఏం లేవు, నా ప్రస్థానం అంతా ప్రారంభమైంది తెలుగుదేశంలోనే, నన్ను చేర్చుకోవాలని చెప్పని ఒక ఎమ్మెల్సీ ప్రాధాయపడుతున్నట్టుగా చెప్తా ఉన్నారు. అయితే అది ఇంకా పూర్తిగా స్పష్టత రాలేదు. ఇప్పటికిప్పుడు కాకపోయినా ఈ ఉన్న శాసన మండలి సభ్యుల్ని కాపాడుకోవడం, మరోవైపు ఇప్పటికే ప్రధానమైనటువంటి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి వాళ్ళ కుటుంబం బీజేపీలో చేరబోతున్నట్టు పెద్ద ఎత్తున సోషల్ మీడియాలో వైరల్ అవుతూ ఉంది. మరి ఒకవైపు 5 ఏళ్లలో వాళ్ళు చేసినటువంటి తెలుగుదేశం పార్టీ ప్రతిపక్షంలో ఉన్న సమయంలో వైకాపా నేతలు చేసినటువంటి అవినీతి, అరాచకాలు, అక్రమ కేసులు వీటన్నిటి మీద దర్యాప్తు పేరుతో అధికార పార్టీ వెంటబడతా ఉంది. ఈ కేసుల్లో ఎక్కడ ఇరుక్కుంటాం, ఎక్కడ జైలు పాలవుతామని వైసీపీ నేతలు అనేక మంది అధికార పార్టీలోకి వెళ్ళటమే సమంజసం అనే భావనలో ఉన్నారు. ఈ పోయే వాళ్ళందరినీ కట్టడి చేయడం జగన్కు సాధ్యమయ్యే నిలబెట్టే అవకాశం అయితే లేదు. దాదాపు ఇప్పటికే సినిమా నటుడు ఆలీ కూడా మేము వైసీపీకి రాజీనామా చేస్తున్నట్టు నేను తటస్థంగా ఉంటానని ప్రకటన చేశాడు. అనేక మంది ఈ విధంగా ప్రత్యామ్నాయ మార్గాలు చూసుకుంటా ఉన్నారు. కొంతమంది
బీజేపీలోకి వెళ్ళడానికి, కొంతమంది జనసేనలో వెళ్ళడానికి, ఎంత రకరకాల మార్గాలు చూసుకుంటా ఉన్నారు. ఇప్పటికీ ఆ మిగిలిపోయినటువంటి ఎమ్మెల్యేలను కానీ, శాసన మండలి సభ్యులు కానీ, పార్టీ నేతలను కానీ వీళ్ళందరినీ కట్టడి చేసి పార్టీని నిలబెట్టడం అనేది జగన్కి మరి సాధ్యమైన 2029 ఇంకా 5 ఏళ్ళు స్థానిక సంస్థల ఎన్నికలు, అదే సార్వత్రిక ఎన్నికలు ఉన్నాయి. ఈ మధ్యలో స్థానిక సంస్థల ఎన్నికలు పెద్ద ఎత్తున జరగబోతా ఉన్నాయి. ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా అసెంబ్లీ ఎన్నికల తర్వాత వైకాపా ఆధీనంలో ఉన్నటువంటి వైసీపీ నేతల్లో ఉన్నటువంటి మున్సిపల్ చైర్మన్లు, కౌన్సిలర్లు, కార్పొరేటర్లు, మేయర్లు అంతా కూడా యువతల తెలుగుదేశంలో ఫిరాయిస్తున్నారు. ఒక వారం క్రితం గిద్దలూరు మున్సిపల్ చైర్మను, కౌన్సిలర్లు టీడీపీలో చేరారు. 2 రోజుల క్రితం చిత్తూరులో కార్పొరేషన్ మేయరు, కార్పొరేటర్లు అంతా కూడా మొత్తం పోయి తెలుగుదేశంలో చేరారు. తర్వాత పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ప్రాతినిధ్యం వస్తున్నటువంటి చిత్తూరు జిల్లా ఆ మున్సిపాలిటీలో పల్మనేరు ఆ మున్సిపాలిటీలో వాళ్ళంతా కూడా ప్రతిపక్ష నేత అంటే ఆడ ఓడిపోయినటువంటి తెలుగుదేశం పార్టీ నేత ఆధ్వర్యంలో తెలుగుదేశం జెండాలు కప్పుకున్నారు. ఇట్లా అనేక చోట్ల స్థానిక సంస్థలకు సంబంధించినటువంటి మున్సిపల్ చైర్మన్లు, కౌన్సిలర్లు, కార్పొరేటర్లు, జెడ్పీటీసీలు, ఇతర నేతలంతా కూడా అధికార పార్టీలోకి వెళ్ళడానికి క్యూ కడతా ఉన్నారు. వీటన్నిటిని దృష్టిలో ఉంచుకొని మరి ఉన్న నేతల్ని జగన్ కాపాడుకోవడం ఎలా అనే దాని మీద కింద మీద పడతా ఉన్నారు. భవిష్యత్తులో మరి ఎంతమంది నేతలు ఉంటారో, ఎంతమంది పోతారో చూడాల్సింది. 2 రోజుల క్రితం తెలంగాణలో టీఆర్ఎస్ బీఆర్ఎస్కి సంబంధించినటువంటి 6 ఎమ్మెల్సీలు రాత్రికి రాత్రే కాంగ్రెస్లో చేరారు. తర్వాత డిసెంబర్లో జరిగిన సార్వత్రిక ఎన్నికల తర్వాత ఈ తెలంగాణలో ఈ 6-7 నెలల్లో సుమారు 10 మంది టీఆర్ఎస్ బీఆర్ఎస్ శాసనసభ్యులు కాంగ్రెస్లో చేరారు. ఈ విధంగా అధికార పార్టీలోకి వలసలు పోతూ ఉన్నాయి. 2 తెలుగు రాష్ట్రాల్లో అధికార పార్టీకి వెళ్ళి చేరే వాళ్ళ సంఖ్య పెరుగుతూ ఉంది. దీంతో జగన్ దగ్గర ఎంతమంది మిగులుతారు, ఎంతమంది పోతారు అనేది కూడా వేచి చూడాల్సి ఉంది. ఇప్పటికైతే పోయేవాళ్ళని కట్టడి చేయడం కోసం ఎన్ని ప్రయత్నాలు చేసినా ఆగేటట్లేదని ఆయన నిరాశ నిస్పృహలతో పార్టీ నేతలతో కామెంట్ చేశాడు. దీంతో అనేక అనుమానాలు వస్తూ ఉన్నాయి పోయేవాళ్ళ మీద, ఫిరాయింపుల మీద. ఇది దీనికి సంబంధించిన అంశం.